ఉమ్. అన్ని తాను అర్థం చేసుకోకుండా భగవంతుడిని ఎలా అర్థం చేసుకుంటాడని అడిగారు. మీ అందరికీ కొంచెం అర్థమైందా లేదా? రామబుద్ధి గారు రాలేదు. చెప్పండి రామబుద్ధుడి గారు. అదే మేడం, ఆగిపోయింది, చూసుకోలేదు. ఆ అయితే ఇక్కడ ఆమ్, ఆమ్, కొంత కొంత పోరాటం చేసి, అంటే ఒక్కొక్క విషయంలో కొంత పోరాటం చేసి సమాజంలో ఒక స్థితిని తీసుకొచ్చాము అని గుర్తింపు ద్వారా కొన్ని అవార్డులు రివార్డులు ఏవో వస్తాయి. అలాగా అంటే ఆ ఒక ఒక వ్యక్తి ఒక గొప్ప సంస్కరణ అయితే చేశాడు. ఇప్పుడు ఒక గాంధీ ఒకటి చేశాడు, ఒక రామ్మోహన్ రాయ్ ఒకరు చేశారు, వీరేశలింగం, గురజాడ ఇలాగ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళ సంస్కరణ అనేది లేకుంటే సమాజం ఇంకా వెనుకబడి ఉండేది. ఆ, వాళ్ళ వలన కొంత ముందుకు జరిగింది, మంచి మీరు ఇక్కడ ప్రగతి అది వచ్చింది. కాదండి, ఏం ముందుకు జరిగింది కానీ మనుషుల్లోని యుద్ధం ప్రవృత్తి, ఆ హింసాత్మక తత్వం ఏమీ పోలేదండి. ఆయన చెప్పేది అది. ఒక దేశం మరో దేశం అది మీద గెలుసు అక్కడ ఆయన, ఆ, మీరు అర్థం చేసుకోండి మొత్తం ఆయన ఏం చెప్తున్నారంటే, అది సంస్కరణే ఆ, కాదని ఎందుకంటున్నారంటే, ఆ మాత్రంగా ఉమ్, అదే ప్యాటర్న్ లో మీరు చేసేది, ఆ ప్యాటర్న్ బ్రేక్ ఉమ్, చేయకుండా అది సంస్కరణే కాదు. ఉమ్. ఎందుకంటే ఆ అసూయలు అవన్నీ అలాగే ఉన్నాయి. అవును మేడం, అది అది ఆ అసూయలు అంటే సమాజంలో జరిగే అన్ని అలాగే నిలబడి ఉంటాయి. మరి ఇవి వేల సంవత్సరాలైనా ఈ స్థితిలోనే నడుస్తుంటుంది కదా. అంటే దీన్ని బ్రేక్ చేయడం అంటే ఆ ఆ, అంటే ఇప్పుడు లాస్ట్ లో చెప్పిన విషయం ఏంటి? ఆ ఆ, అంటే ఏ కోరిక లేని ఒక ఒక అంటే మోటివ్ అనేది లేకుండా ఆ, ఒక అంటే ఒక అన్నిటికీ అన్నిటినీ వదిలించుకొని ఒక స్వేచ్ఛ విహారం లాగా అయిపోవడం అంటే ఎలాగా ఇది? అదే ఆత్మస్థితి కదా. ఆత్మజ్ఞానం అన్నది ఆ, లేకుండా, హృదయంలో ప్రేమ ఆ, లేకుండా సంస్కరణ ఏం జరుగుతుంది? ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు ఇప్పుడు దేవుడి విషయంలో కూడా ఇప్పుడు ఒక దేవుడి విషయం స్వతంత్ర వేరే పోరాట కాదండి. ఆయన యోధుడు. ఏం చెప్తున్నారంటే వినండి, మీకు వేరు వేరు కంపార్ట్మెంట్లు చేస్తున్నాం మనం. తన కోసం తనకి ఉమ్, తెలుసుకున్న వ్యక్తే భగవంతుడిని కనుక్కోగలడు. ప్రేమ ఏమిటో తెలుస్తుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు సొసైటీ బాగుంటుంది. ఆ సంబంధ బాంధవ్యాలలో అసూయ, చంపేయాలని అవేం ఉండవు. ప్రేమ రహితంగా అవడం బట్టే కదా. ఆ ప్రేమ పొందాలంటే తను తాను తెలుసుకోవాలి. అప్పుడు ఇంకో వ్యక్తిని చంపాలి అనేది యుద్ధాలు అవి ఉండవు. ఆ ఆ సెల్ఫ్ నాలెడ్జ్ లేకే మనుషులు, అది సంస్కరణే కాదు. తను తాను సంస్కరించుకోకుండా, అంటే తను తాను తెలుసుకోకుండా సంస్కరణ ఎలా జరుగుతోంది? అది మళ్ళీ కొంచెం కొనసాగింపే ఆ పాత వాటిని, కొంచెం మార్పుతో. అది ఆయన అంటున్నారు. అంటే ఇప్పుడు తన్ను తాను తెలుసుకోకుండా, తన్ను తాను సంస్కరించుకోకుండా అదే అదే పంథాలో చేస్తున్నాడు. అంటే సమాజంలో ఆయన కూడా ఒక మామూలు ఆ, స్థితిలో, అంటే సమాజానికి ఏదైతే చెడు ఉందో అందులో భాగంగానే నిలబడిపోయినాం కాబట్టి అది మన వల్ల పెద్ద జరిగేది ఏమి ఉండదు. అలా కాకుండా ఆ బయటికి వచ్చేసి జరిగేది ఏముండదు టోటల్ కానీ గా అది సంస్కరణ కాదు. అది పాతదే ఆ, కొనసాగుతోంది కొంచెం మార్పుతో. అంతే 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 అంతే. సంబంధ అదే మేడం, అంటే బాంధవ్యాలలో ప్రేమ వస్తే గాని ఉమ్, సంస్కరణ జరగదు. ఉమ్, ఇప్పుడు ఏం లేదు, నా కుటుంబానికి చెందకపోతేనే వాళ్ళని పరులుగా చూస్తున్నానే. అంత అవును పరభావం, మేడం. అంత హింసాత్మక ప్రవృత్తి, పక్క వాళ్ళ ఏమైనా పర్వాలేదు నేను బాగుంటే చాలు. అటువంటి ఆ సంఘం, అది ఏమైనా అందులోంచి బయటపడాలని, అందుకని బ్రేక్అవుట్ అని అనడంలో, అటువంటి సంఘం నుంచి మనం బయటపడి కొత్త సంఘాన్ని స్థాపించాలి ప్రేమతో ఉన్న సంబంధ బాంధవ్యాలతో.
అంటే ఏంటి, ముందు తన్ని తాను తెలుసుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న ప్రేమ ఉండి అప్పుడు వాళ్ళలోంచి అది అది ఎసెన్షియల్ అన్నమాట. వ్యక్తికి తన్ను తాను తెలుసుకోవాలి అంటే అదే అది లేకపోతే ఆత్మజ్ఞానం రానే రాదు. అదే మేడం. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే తన్ను తాను తెలుసుకుంటే అన్ని తెలిసినట్టే అన్నట్టే కదా, అంతే కదా? అంటే ఇక్కడ తన ఆలోచన విధానాలు ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ మన కోసం మనకు తెలుస్తున్నప్పుడు అందులోంచి అతీతంగా వెళ్తాం. అప్పుడు ఉమ్, ఆ పరమాత్మ తత్వాన్ని ఎక్కడి నుంచో తేక్కర్లేదు, అక్కడే ఉంది. అందుకనే మీరు అది ఎక్కడి నుంచి ఆ శాంతి గాని ప్రేమను గాని తేక్కర్లేదు, అది అక్కడే ఉన్నాయి. ఇలా అవును మేడం. పొందాలి, ఏదో ఒకటి అవ్వాలి, ఇవన్నిటిని పోగొట్టుంటే ఈ కోరికలు ఏవీ లేనప్పుడు ఆ మనస్సు నిశ్చలమైనప్పుడు ఉన్నదే పరమాత్మ తత్వం. అదే మేడం, మీరు ప్రతిసారి చెప్పేది అదే కదా. అంటే ఏంటంటే అయ్ ఏమీ వదులుకోకుండా నాకు అది కూడా కావాలి అని అనుకోవడమే భగవంతుడు తప్పు. అన్నది మనుషులు తయారు ఉమ్, చేసిన భగవంతుడే. ఆ పాయింట్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఈ విగ్రహాలు, అవును మేడం. ఈ రూపాలు మనుషులు ఇచ్చినవే, మ్యాన్ మేడ్ గాడ్స్ అవును. ఇవన్నీ. ఫస్ట్ ఏంటంటే భగవంతునికి రూపము, ఆ, వీటి గురించి ఆలోచన చేస్తున్నాము. అసలు తత్వం ఏంది అంటే భగవంతుడు అన్నిటినీ ఆ, వదిలిన ఒక స్థితిలో, అదే ఆ ఆ స్థితి ఆ అది స్థితే లోపలే ఉంది. భగవంతుడు అనేది మన గ్రంథం. ఈ ఆ వదలలేకే ఆ స్థితి, అతన్ని కప్పేస్తున్నాం. ఆ ఆ స్థితిని, ఆ వదిలిన స్థితే భగవంతుడు అనేది మనం ఎప్పటికీ గ్రహించుకోకుండా ఇంకా ఏదో ఇంకోటి ఆయన ఏమంటున్నారు, పట్టుకోవాలి. మీరు బయటికి రాకుండా అది ఎలా ఉంటుంది అని ముందు బయటకు వచ్చే కదా తెలుస్తుంది ఏదైనా. అవును మేడం. కరెక్టే మేడం అది. అంటే మనము ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా చేయకోకుండా ఇంకా దాంట్లోనే ఇంకా ఏదో దానికొక ఆ, దానికొక తరగతి లాగా, ఏదో ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్, ఆ స్టెప్ ఇలాగా జంప్ చేస్తే ఏదో అవుతుంది, ఏదో వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ అది కాదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఆ టోటల్ గా త్యాగం, త్యాగం తర్వాత త్యాగము అని వచ్చేదే అది పెట్టకండి, స్థితి. త్యాగం చేసేవాడు లేడు అక్కడ. అది వదిలి అది ఆటోమేటిక్ గా ఇది ఒక్కొక్క దాన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకుంటూ ఉంటే ఫాల్స్ అండ్ ఫాల్స్ గా ఆ ఫాల్స్ డ్రాప్ అయిపోతుంది. మనం డ్రాప్ ఎన్నాళ్ళు అయిపోతుంది. భోగాలు ఇంద్రియ సుఖాలు పట్టుకున్నాం. ఆ ఇంద్రియ సుఖాలు ఎటు నన్ను తీసుకెట్టలేని తెలిసిన తర్వాత వాళ్ళు వదిలేస్తారు, అది ఫాల్స్ అని తెలిసాక. ఇప్పుడు అది తెలిసిన తర్వాత కూడా వదిలేయకుండా పోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం. మరి అంటే దాని అది వలన తెలుసుకోవడం కాదంటారు కృష్ణమూర్తి గారు. అంటే అది వెర్బల్ లెర్నింగే. సంపూర్ణమైనటువంటి ఇప్పుడు మీకు బాగా అవగాహన అయినప్పుడు అది ఆటోమేటిక్ గా అసలైనది కాదని తెలిస్తే వదిలేస్తాం. ఇది ఫాల్తూ వా- వస్తువు అని తెలిస్తే దాన్ని వాస్త పడేస్తున్నాం. వాస్తవం ఏంటంటే తీవ్రమైన ప్రయత్నం అనేది లేకుండానే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము అనే భ్రమలో నడుస్తుంది. అంతే, ప్రయత్నం అంతకంటే ఏం లేదు. అక్కర్లేదంటారు. ప్రయత్నిస్తే దొరికేది కాదు అది, ఎందుకంటే ప్రయత్నించక్కర్లే, అక్కడే ఉంది. ఆ అడ్డుతున్న వాటిని తీయాలి, అందుకే మనస్సును నిశ్చలం చేయాలి. మనస్సుకున్న అన్ని జబ్బులు పోగు చేసుకుంటాం, ఏదో ఒకటి అయిపోతాను, ఇది కావాలి, ఇవన్నిటి నుంచి పవర్ కావాలి, ఇవన్నీ పోతే ఉన్నదే అది. కరెక్ట్. చాలా, అంటే గొప్ప సబ్జెక్టు. చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మ అందరికి నమస్తే. నమస్కారం అండి. అంటే అమ్మ అదే అంటే మనం ఏదో త్యాగం చేసి కుటుంబాన్ని వదిలేసి అంతా నేను సొసైటీ కొరకు చేస్తున్నా అంటే అందులో కూడా స్వార్థం ఉన్నట్టే కదా. అంటే తనది తను తెలుసుకోకుండా ఏదో చేస్తాం అనుకుంటే దాని రిజల్ట్ ఏముండదు అని చెప్తున్నారు. ఉమ్. అదే అంటే పద్ధతిలో ఉన్న సొసైటీలోనే చేస్తున్నాం. ఉమ్, సంస్కరణ గురించి చాలా బాగా చెప్పారు ఉమ్. యాక్చువల్ గా. అంటే మరి అంత నిస్వార్థంగా స్వార్థం లేకుండా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనది తను తెలుసుకున్నప్పుడే ఇంకేదైనా దీని స్వార్థం ఎలా సొసైటీ ఉంటుందండి? బాగుపడుతుంది అంటారు. ఉమ్. అదే అందుకే స్వార్థం అర్జెన్సీ ఉండదు. ఆఫ్ చేంజ్ అన్న పుస్తకంలో ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు అవసరం. ఎప్పుడైతే తానే అందరిలో ఉన్నానన్న అనుభూతి వచ్చిందో వాళ్ళు ఎవరిని చంపుతారు? ఉమ్. అప్పుడు ఏ యుద్ధాలు ఉండవు, ఎటువంటి
అప్పుడు ఇది ఉండదు, ఏమిటనేది వదిలేండి. డిఫరెన్షియేషన్ ఉండదు. ఇప్పుడు ఏమిటనేది చూడాలి, ఎలా వదలాలన్నదే. అప్పుడు ఏమిటనేది ఇప్పుడు మనకి మనసు అర్థం అవ్వదు అది. ఎందుకంటే ఈ మనస్సు మనస్సుకి అది అవగాహన అవ్వదు. అదే మనసు మౌనం అయితే ఎరుక అది జాగృతం అవుతుందండి. కొంచెం అనుభవంలోకి వస్తుంది నాకు కూడా ఇప్పుడు. అదే. మనసు మౌనం చేయాలి ముందు. ఉమ్. మనసును మౌనం చేస్తే ఎరుక జాగృతమై మనకి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అనిపిస్తుందండి నాకు. అవునండి. మనసు ముందు మౌనం చేయాలి. ముందు అది చెయ్యకుండా మనసు అప్పుడు మౌనం ఏమిటి, చేస్తే అప్పుడు ఎలా ఆలోచనలు ఉంటుంది రావండి. అని ఊహించుకుంటే మనస్సుకి అది అందదు. అందదు. మనసు మౌనం అయిపోయినప్పుడు మనకి అసలు ఆలోచనలు రావు. ఎరుక జాగృతమై మనకు అంత తేలిక అయిపోయి అదొక అనుభూతి వస్తుందని నా స్వయంగా నాకు అనిపిస్తుందండి. అది ఈ మధ్య కరెక్ట్ కాదో కానీ. ఉన్నదే అది. మనస్సు అన్న ఇది పొరను తీసేస్తే మనస్సు అంటే ఏమిటి, కోరికలు, పోగు చేసుకోవాలి, నేను ఇంపార్టెంట్ అయిపోవాలి, మౌనం ఇవన్నీ అయినప్పుడు అసలు తీసేసారనుకోండి ఉన్నదే అది. అదే మౌనం అయిపోయినప్పుడు మనకి అసలు ఈ ఆలోచనలే మనకి మన దరిదాపుల్లో ఉండవు. అది తేలిక అయిపోయి మనసు మన తేలిక అయిపోయి ఎరుక జాగృతమై ఇంటెలిజెన్స్ పెరుగుతుంది మనకి. అయితే ఏది చేయాలని అయితే అమ్మ, మనసు మౌనం చేయొచ్చు అంటే చేయాలంటున్నారు కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూడండి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. సో ఎవరో ఒకరు మనల్ని ఎప్పుడు పరిస్థితులు ఎవరు చావగొడుతుంటారు, తెచ్చారండి? బాధ మనసు పెడుతుంటారు. తెచ్చింది. ఒకసారి అవన్నీ వినండి, మన ఆలోచనలే మీరే కదండి. ప్రతి అవన్నీ మన క్షణం కూడా పరిచయం. ఆలోచనలే మీకు పరిస్థితులు అవన్నీ. ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారంటే నేను శరీరాన్ని, నేను మనసుని, ఆ అజ్ఞానంతో మొదలెడితే ఎలాగండి? పరిస్థితులు ఎవరికి వచ్చాయి? మనసు తెచ్చిన ఆలోచనలు అవి కదా. వీళ్ళు ఇలాగ అంటే వేరే చేస్తున్నారు, వాళ్ళ వీళ్ళు వల్ల పరాయి కూడా వాళ్ళు. మనకు అవుతున్నాయి కదమ్మా. మీ ఇప్పుడు వేరే హృదయంలో వాళ్ళు ప్రేమ మనల్ని ఉంటే మన తప్పు లేకుండా కాదండి, మీ తప్పు పిల్లలు లేకుండా తప్పు మనల్ని చేస్తే ఏదో మీరు ఒకటి అంటూ భరిస్తున్నారే. ఉంటారు. ఒకసారి నాగరాణి గారు, అవన్నీ అసలు పట్టించుకోకూడదండి. అమ్మ అవన్నీ అసలు రావద్దు. అలా కదా, వేరే అలా వాళ్ళు పట్టించుకోకపోవడం కాదండి. ఒకసారి వినండి, మీకు మీ ఇంట్లో పిల్లలు ఎంత కాస్ట్లీ వస్తువుని పాడు చేస్తున్నా వాళ్ళని చంపిరే. అదే ఎందుకంటే మీకు అక్కడ వాళ్ళ మీ ప్రేమ ఉంది. మీ హృదయంలో ప్రేమ ఉంటే ప్రభావం ఉండదు. అది లేకే కదా మనం ఇలా ఉన్నాం. మన హృదయాలు ఎండు బారిన శుష్కంగా ఉన్నాయండి. మనకి ప్రేమించడం రాదు, స్వార్థ ప్రేమే తప్ప. అసలైన ప్రేమ ఎప్పుడు ఉంటుంది? ఈ మనస్సంతా నిశ్చలమైనప్పుడు ఉన్నదే ప్రేమ. అవునమ్మా. మనస్సుతో అది పట్టుకోలేము మా ప్రేమని. మనస్సు అక్కడ ఉంటే ఆ ప్రేమ దూరంగానే ఉంటుంది. అది మనస్సుకి చెందింది కాదు ఆ ప్రేమ. అదే అవునమ్మా. ఓకే, నాయుడు గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరైనా? రామలక్ష్మి గారి వాళ్ళు వచ్చారు, సంతోషం. అమ్మా అంటే కొంచెం నేను అవగాహన చేసుకున్నది మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి. అంటే అక్కడ ఒక సంఘం ద్వారాగా ఒక సంస్కారం తీసుకురావాలని ప్రయత్నించిన, లేదంటే ఒక రాజకీయ పార్టీ ద్వారాగా, లేదంటే కమ్యూనిజం ద్వారాగా, అంటే అనేక రకాలైన వాటిలో వాళ్ళు సత్యాన్వేషణ చేసి ప్రవేశించిన ఒక మార్పు, తిరుగుబాటు ద్వారాగా మార్పు వద్దామన్నా అది లోపల తెచ్చుకోవాల్సిందే, ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాల్సిందే. గాని వాటిలోకి ప్రవేశించిన వాళ్ళు విఫలం అవుతారు అన్నట్టుగా ఆయన తెలియజేస్తున్నారు. అంటే సహజంగా గమనించినప్పుడు కూడా ఏ రాజకీయవేత్తల ద్వారా కూడా ఈ అంటే గుణాలకు ప్రభావం అవ్వకుండా ఉన్నవారు లేరు. అంటే ఈ తెలుగుదేశం అంటే మళ్ళీ కాంగ్రెస్, అదే కమ్యూనిజం అంటే మళ్ళీ వేరోయిజం. అంటే ప్రతి ఒక్క దాంట్లోని ఫెయిల్యూరే గానీ సక్సెస్ లేదన్నది తెలియచేస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళుగా లోపల తెచ్చుకొని లోపల నుంచి కలిగించుకోవాల్సిందే గాని బాహ్యం ద్వారా వచ్చే నిర్మించబట్ట వాటి ద్వారాగా రాదు అన్నది లోపల బయట ఇక్కడ అని ఇంకా కాదు, కానీ ఈ సంఘ సంస్కరణలు ఇవన్నీ ఒక చిన్న పార్ట్. అసలు తనలో అంతర్గతమైన మార్పులు అన్నప్పుడు ఏ మార్పు ఎవరు తేలేదు. అవును. నమస్కారం. నమస్తే అండి, బాగానే చెప్పారు. ఓకే అండి, ముగించేద్దాం. ఇది చాలా పెద్ద టాపిక్, అందుకే 2 రోజులు పట్టింది. అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.